హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ. కమిటీ కుర్రోళ్ళు. అసలు కమిటీలో కుర్రోళ్ళు ఎలా ఉంటారు ఏంటి, అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీతో ఎంటర్టైన్ చేయడానికి మన ముందు ఆ టీం వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ నిహారిక, వంశీ అండ్ ద డిఓపి రాజు. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో నిహారిక గారు, బీయింగ్ అ బాస్ ప్రొడ్యూసర్, హౌ ఇస్ ఇట్? Yeah, it's good. I mean, I never considered myself the boss or anything, but it's good, and I've found a very good team to work with, so I'm very grateful for that. Okay, so is she a boss or not? Of course. అలా కాదని చెప్పగల ధైర్యం మాకు లేదని మేము అనుకుంటున్నాం. అండ్ కమింగ్ టు ద డిఓపి, చాలా అద్భుతంగా తీశారు మీరు. అసలు చూస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తాయి ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్? ఇన్స్ట్రక్షన్స్ అంటే బేసికల్ స్టోరీ వినగానే సార్ యొక్క విజన్, పుట్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ ద విజువల్స్. వీ డూ అ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ చేసినప్పుడే దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంటెడ్. సో దట్స్ వేర్ ఐఎమ్ గోనా స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ దట్స్ హౌ ఇట్ కమ్ అవుట్. సో దాంట్లో మీ ఇన్పుట్స్ కూడా ఉంటాయి కదా? ఇన్పుట్స్ అంటే ఎస్, దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ హీ వాంటెడ్ పర్టికులర్ థింగ్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ నేను టెక్నికల్గా ఇలా చేస్తే బాగుంటుంది. దేర్ ఫ్యూ థింగ్స్ దట్ హీ అండర్స్టూడ్ అండ్ వీ హ్యావ్ వర్క్డ్ యాజ్ అ టీమ్ అండ్ it's come out this way. Okay. Raju prep is very interesting. He'll prepare like a color palette, each scene. ఎందుకంటే మావి 3 generations ఉన్నాయి, సో 3 generations-లో కలర్ ప్యాలెట్స్ ఎలా ఉండాలి. సో హీ టుక్ అ లాట్ ఆఫ్ కేర్ ఫర్ దట్ బికాస్ ద కెమెరా వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ is top notch. When we see the promotions also, it's not the routine kind of thing. Yeah. I saw a video where you're inside the bungalow or maybe your office, I think. Yeah, it's my office. Yes, అది చాలా బాగుంది. అంటే అవి ఎవరు రాస్తారు నార్మలీ? ఓ వంశీ, మై లైక్ ప్రమోషన్స్ టీమ్ సిట్ టుగెదర్ అండ్ విల్ రైట్ అనమాట. ఓకే. పర్టికులర్లీ మన రాజు గారి గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ థింగ్స్, హిస్ లైటింగ్ అండ్ ప్యాటర్న్స్. మేడం చెప్పినట్టు ప్రతి సీన్కి ఆయన ఒక కలర్ ప్యాలెట్ని ప్లాన్ చేసుకుంటారు, ప్రతి సీన్కి లైటింగ్ ప్యాటర్న్ ప్లాన్ చేసుకుంటారు. అండ్ వి డిస్కస్డ్ వి ట్రావెల్డ్ ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి వాళ్ళ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు ఆయన లైటింగ్ అండ్ బ్లాకింగ్ సెట్ చేస్తారనమాట. ఈజ్ యూనిక్. బికాస్ ఆఫ్ హిమ్ ఈరోజు విజువల్లీ వీఆర్ గెట్టింగ్ సో మెనీ అప్రిసియేషన్స్. అది విజువల్ మేడం చెప్పిన విజువల్ బొనాంజా ఉంటుందన్నమాట థియేటర్లో. సో టైటిల్ చాలా యూనిక్గా ఉంది. హూస్ డిసిషన్ వాజ్ ఇట్ టు కీప్ ద టైటిల్? చెప్పండి సార్, నవ్వుతారేంటి సార్? ఎవరు అని చెప్తే నేను అని చెప్పకూడదు, ఎవరైనా చెప్తారేమో చూస్తాను మేడం. ఈయన నాకు నరేషన్కి వచ్చినప్పటికీ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ రెడీ. హీ హ్యాడ్ ద హీరోస్ రెడీ, హీ హ్యాడ్ ద స్టోరీ, హీ హ్యాడ్ ద సాంగ్స్ రెడీ, హీ హ్యాడ్ ద టైటిల్ రెడీ. సో అంటే టైటిల్ వినంగానే ఐఎమ్ షూర్ యంగ్స్టర్స్ విల్ యాక్చువల్లీ రిలేట్ టు ఇట్. సో టైటిల్ కావాలని అలా క్యాచీగా పెట్టారా? చాలా క్యాచీ. నాకు కూడా ఫస్ట్ విన్నప్పుడే చాలా క్యాచీగా అనిపించింది కమిటీ కుర్రోళ్ళు అంటే. ఆ కుర్రోళ్ళు అన్న వర్డ్లోనే చాలా రుతులోగిస్తూ, యునో ద లిటిల్ టీజింగ్ దట్ న్యూసెన్స్ దట్ దే డూ, అది ఆ హడావిడి అదంతా కుర్రోళ్ళు అన్న వర్డ్లో వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం, మరో ప్రపంచంలో. కుర్రాళ్ళు సాంగ్ ఉంది కదా కమల్ హాసన్ గారిది, ఆ సాంగ్ గుర్తొచ్చింది అనమాట. సో ఐ న్యూ దట్ ఇఫ్ ఐ రిలేటెడ్ టు దట్ టైటిల్, దట్ సాంగ్, ఇట్ మీన్స్ దట్ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ సమ్ బజ్. You want both of them to hum it and you can hum with them? I can't hum that song. మీలో ఉన్న సింగర్ బయటికి రావాలి. టీవీ ప్రేక్షకులందరూ కూడా టీవీ ఆఫ్ చేసేస్తారు, లేకపోతే ఛానల్ ఆపేస్తారు. ఎందుకు వచ్చింది గొడవ? ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఒక టీమ్గా వర్క్ చేయడం, స్పెషలీ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అ డైరెక్టర్, అఫ్ కోర్స్ అ ప్రొడ్యూసర్ అండ్ డిఓపి అండ్ ద హోల్ టీమ్. సో ఇనీషియల్ పేపర్లో ఉంటే ఒకలా ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ ఆన్ స్క్రీన్ ఇట్ ఈస్ డిఫరెంట్. వాజ్ ఇట్ మచ్ బెటర్ ఆర్ ఇంకా బెటర్ చేయొచ్చు అనిపించిందా ఏంటి? వాట్ ఈస్ ఇట్? యాజ్ ఎ డెబ్యూటెంట్ డైరెక్టర్ అండి, అందరిలోనూ ఒక భయం ఉంటుంది. అంటే మేము రాసుకున్నది అట్లీస్ట్ 50 to 60% అచీవ్ అయితే చాలు, మేము అలా వస్తే చాలండి. ఫర్ మీ, నేను అచీవ్ చేసింది, నేను 100కి ఇంకొక 20-30% అచీవ్ చేశాను బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ సపోర్ట్. మెయిన్లీ నాకు ఇచ్చిన టెక్నీషియన్స్ అండి. రాజు గారిని రిఫర్ చేశారు, అనుదీప్ గారిని, లేకపోతే టెక్నీషియన్స్ విజయ్ మాస్టర్, అన్వర్ అలీ ఎడిటర్, జేడీ మాస్టర్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ వాళ్ళ టీం. వాళ్ళు ఒక సినిమా కోసం పనిచేసినట్టు అలా ఒక మంచిది ఏదో చేస్తున్నాం మనం, గోయింగ్ టు అచీవ్ సంథింగ్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీలింగ్. అది క్రియేట్ చేసుకున్నాం మాకు మేమే.
ఎవ్రీడే మేము వెళ్ళేటప్పుడు అదే పాజిటివ్ నోట్తో ఈచ్ అండ్ ఎవ్రీ టీము ఇంక్లూడింగ్ మాకు పనిచేసిన లైట్ మ్యాన్స్తో కూడా సహా వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ తెలుగు సినిమా అన్న ఒక పాజిటివ్ నోట్తో లోపలికి వచ్చాం అనమాట. సో అది వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ స్క్రీన్ వీ హ్యావ్ సీన్ యూ సో వెల్. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో ఒక ప్రొడ్యూసర్ చేయాలంటే చాలా పెద్ద వడ్ యూ సే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ గట్స్. సో డూ యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ అ వెరీ గుడ్ ఆంటర్ప్రనర్? I don't really sit and think about all of these, to be honest. When work comes, I just finish the work. That's what అంటే వర్క్ వస్తుంది, దాన్ని కొంచెం స్క్రూటినైజ్ చేసి ఇది మనకి వర్క్ అవుతుందా అవ్వదా అని చూసి విల్ గో అహెడ్ విత్ ఇట్ ఆర్ విల్ పాస్ ఇట్. అంతవరకు ఆలోచించాను కానీ ఐ నెవర్ సాట్ అండ్ థాట్ అబౌట్ ఓకే వాట్ ఎమ్ ఐ నెవర్ థాట్ అబౌట్ మై సెల్ఫ్ లైక్ దట్ అనమాట. So what is Niharika in real life? I'm a bit of everything, Andy. I am very spiritual. I'm also very, I think I'm funny. I'm silly. I'm also very emotional. Yeah. రీసెంట్లీ వాట్ వాజ్ దట్ ఒక సందర్భం ఆన్ లొకేషన్లో చాలా సిల్లీ అనిపించింది, తర్వాత అందరు నవ్వుకున్నారు, అరే ఇదేంటి ఇట్లా ఉంది ఏంటి అని. ఇట్లా ఉంది ఏంటి అని కాదు, I just did a music video recently. In that I slipped and I fell. అయ్యో. It happens on a boat. So I slipped and I fell in it. And I just started laughing immediately. But later it started hurting so much my leg. But we just... పడిన వెంటనే నాకు నవ్వు వస్తుంది, అదేంటో అర్థం కాదు. హ్యాపీ టీయర్స్ ఎప్పుడు వచ్చాయి? మా కళ్యాణ్ బాబాయ్ గెలిచినప్పుడు. అండ్ ఐమ్ షూర్ యూ ఆల్ సెలబ్రేటెడ్ ఇట్ వెరీ వెల్. మేము చూసాం, వీడియోస్ కూడా చూసాం. సో ఐ యూ ఇన్వైటింగ్ హిమ్ ఫర్ దిస్ premiere? He is currently, he just got appointed as the deputy CM. He's very busy, so I personally would not want him to take away from that and come to something, a pre-release or something like this sort. I want him to concentrate on, అంటే నేను చెప్తే ఆయన చేయకపోతారని కాదు కానీ I think he is good doing what he does. So probably a little time it will take for him to breathe. ఆయన బ్రీత్ చేయడానికి ఆయనకు టైం లేదు ఇప్పుడు. Yeah. సో ఆయన డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ కామన్ ఫ్రెండ్స్, నాకు ఒకసారి కలిపియండి నేను కూడా కలుస్తాను అని అట్లా. Not really. I have a very close group of friends who never like నేను మా బాబాయ్ డెప్యూటీ సీఎం అంటే వాళ్ళు కూడా మా బాబాయ్ కూడా డెప్యూటీ సీఎం ఆ టైప్ వాళ్ళు అనమాట. సో దే డోంట్ రియలీ ఆస్క్ మీ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ మీకు, అంటే నిహారికలో కొన్ని క్వాలిటీస్ చూస్తే ఫన్నీయెస్ట్ ఏమనిపిస్తుంది? బల్లంటే భయం అండి. ఒకరోజు నేను కింద ఎడిట్ రూమ్లోనో నా రూమ్లో నేను వర్క్ చేసుకున్నా, గట్టి గట్టిగా అరిచేస్తున్నారు, అమ్మో ఏమైందని అందరం పరిగెడుతుంటే బల్లి సార్ బల్లి బల్లి. It was so scary. It was so scary. అమ్మో చాలా గట్టిగా వచ్చేది. అప్పుడు సార్ వచ్చి మేడం ఉండండి బల్లి పురాణం ఓపెన్ చేస్తా అంటే లైక్ సార్ ఏంటి సార్ మీరు. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ యూ ఫైండ్ అబౌట్ హర్? అవి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. ఇంకా అంటే ఒక పాజిటివిటీ వస్తుంది, ఒకళ్ళ ఫేస్ చూడగానే ఒక ఎనర్జీ వస్తుంది కదా. ఆవిడ వచ్చినప్పుడు ఎప్పుడు డల్ ఉండరు, ఎప్పుడు ఎనర్జీగా అలా అలా మాట్లాడుతూ అలాగే ఉంటారు అనమాట. ఆ ఎనర్జీ మాకు కూడా వచ్చేస్తుంది ఈజీగా. సెట్లోకి వచ్చినప్పుడు కూడా డిస్టర్బ్ చేయరు, చాలా నీట్గా సార్ ఎలా వచ్చింది అలా అలా మాట్లాడతారు. ఈ మ్యూజిక్ వెర్షన్స్లో కావచ్చు, డిఓపి వెర్షన్స్లో కావచ్చు, ఈవెన్ ప్రమోషన్స్లో కావచ్చు. షీ ఈస్ వెరీ పాజిటివ్. ఒకవేళ ఆవిడ మైండ్లో చాలా ప్రెజర్ ఉంటుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్, అది నా వరకు తీసుకురారు అసలు. ఎందుకంటే నేను ఎక్కడ ప్రెజర్ ఫీల్ అవుతున్నది అది మేము అనుకుంటాం అసలు ఏమి తీసుకురారు మన దగ్గరికి. అండ్ షీ ఈస్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ ఆ విషయంలో. అండ్ ఇందాక మీరు అడిగారు కదా గట్స్ ఉండాలి, నిజంగా గట్స్ ఉండాలి మా అలాంటి సినిమా చేయాలంటే. ఎందుకంటే వితౌట్ ఎనీ ఫేసెస్ మీరు ట్రైలర్లో చూస్తుంటే తెలుస్తుంది ద బడ్జెట్ వాళ్ళు ఇచ్చింది, మమ్మల్ని సపోర్ట్ చేసిన విధానం, మమ్మల్ని అందరినీ చేతులు పట్టుకుని నేనున్నాను మీకు ప్లాట్ఫామ్ ఇవ్వడానికి అందరినీ, అంటే ఒక ట్రంప్ కార్డ్ అనమాట మా అందరికీ. ఇప్పుడు మేము ఎవరైనా వెళ్తే మేము కమిటీ కుర్రోలు అనే సినిమా నిహారిక గారి ప్రొడక్షన్లో చేసామని అందరూ ఒక కార్డు ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు. అంటే ఇలాంటి గట్స్ కంపల్సరీ ఉండాలి. నిహారిక, he made your day. He always does. మీకేమనిపిస్తుంది యాజ్ అ డైరెక్టర్? అఫ్ కోర్స్ హీస్ డన్ అ గుడ్ దిస్ థింగ్, బట్ సమ్ క్వాలిటీస్ విచ్ హీ హ్యాస్ ఇన్ హిమ్, వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్? He is extremely honest to his craft అండి. అంటే
చాలా ఆనెస్టీగా చాలా ఆనెస్ట్గా రాసుకున్నారు ఆయన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాని చాలా ఆనెస్ట్గా రాసుకున్నారు అండ్ హీస్ వెరీ డిసిప్లిన్ when it comes to work and 3 years 4 years నుంచి ఈ మూవీ తోటి ఆయన అసోసియేట్ అయి ఉన్నారు 3 years బ్యాకే రాసుకున్నారు యాక్టర్స్ని 3 years బ్యాకే ఆయన సెలెక్ట్ చేసేసి ఉన్నారు 6,000 ఆడిషన్స్ తీసుకున్నారు దట్స్ నాట్ అ స్మాల్ టాస్క్ రైట్ అది కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి చేంజ్ హ్యాండ్స్ అండ్ దిస్ దట్ ఎక్కడో ఒక దగ్గర మీకు ఆ నీరసం అనేసి వచ్చేసి యూ లూజ్ హోప్ హీ డిడ్ నాట్ లూజ్ హోప్ హీ రియలీ ట్రస్టెడ్ హిజ్ story. He really trusted his story and because of he's very disciplined. That I really like about him. And adi నేను నమ్మడం కూడా ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు ఆయన నరేట్ చేసినప్పుడు ఆయన వైబ్ నచ్చే నేను ఓకే చెప్పాను అనమాట ఫస్ట్. Coming to the music, it's so happening music and all. And what do you think? A song dantlo really after the release, it will really go well. After the release, I think O Batasari will go really well because it's a very ఆలోచింపు చేసే సాంగ్ అని కాదు కానీ ట్యూన్ వైజ్ ఆల్సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ విజువల్లీ ఆల్సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అదొకటి అండ్ ప్రేమగారడి ద లవ్ సాంగ్ విల్ బోత్ ఆఫ్ దెమ్ విల్ డూ వెరీ వెల్ ఆఫ్టర్ ద రిలీజెస్ మోర్ ఆఫ్టర్ ద రిలీజెస్ ఐ థింక్. షూట్ చేసేటప్పుడు మోస్ట్ టఫ్ పార్ట్ ఏదనిపించింది? ఐ మీన్ యాక్షన్ సీన్స్ ఐ మీన్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. సో ఫర్ దిస్ ఫిల్మ్ ద యాక్షన్ పార్ట్ వాస్ రియలీ లాంగ్ అండ్ దట్ టు అండ్ పెద్ద మా మాస్టర్ విజయ్ మాస్టర్ గారు వాజ్ దేర్. So first నేను డైరెక్టర్ ఉన్నప్పుడు విజ్ మాస్టర్ వస్తున్నారంటే we were little tensed. How do we want to work with them? So but the moment sir వచ్చేసి మాతో పనిచేయడం it made so easy but there was so much I felt very bad for the actors. They had to go through a lot of things but as me and director put so much of and with the help of master we have overcome and it came out really good. సో నార్మలీ మూవీస్లో ఒక హుక్ స్టెప్ ఉంటుంది, ఇందులో కూడా ఏదైనా హుక్ స్టెప్ ఉంది విచ్ విల్ రియలీ గో వెల్? యా వి డిడ్ ఇట్. ఇప్పటికీ చాలా మంది దే డిడ్ అ లాట్ ఆఫ్ రీల్స్ ఆన్ ఇట్. ప్రేమగారడిలో ఒక హుక్ స్టెప్. And finally, tell me Niharika, you as a producer, where do you see yourself 5 years from now? ఇదేదో ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఉందండి. 5 years from now I see myself still doing movies that are very high and rich in content. ఎందుకంటే ఆడియన్స్కి ఒక మంచి సినిమా ఇచ్చానన్న తృప్తి నాకు I really want it. అది డెఫినెట్లీ మంచి సినిమా అంటే డజంట్ హ్యావ్ టు బి అన్ ఆర్ట్ మూవీ ఆర్ నాట్ an interesting film. It can be a commercially but still very rich in content. So అలాంటి మూవీస్ స్టిల్ డూయింగ్ ఇట్ అండ్ ప్రాబబ్లీ స్టిల్ get a few awards for my production. And in your production, మీరు ఎవరిని డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది? What is that checklist? I don't have the checklist actually because I always believe that a story will pull the right people to it because ఎందుకంటే కమిటీ కుర్రాలో కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ లేకుండా నేను 3 years తర్వాత వచ్చాను. వీళ్ళు 3 years ముందు నుంచే వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. somehow నాకు రాసిపెట్టుంది ఆ స్టోరీ. సో ఐ గాట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. అలాగే ఎనీ స్టోరీ విల్ అట్రాక్ట్ the people, the cast and the crew that it needs. I think it has that power. Great. I wish you all a very powerful release soon and wish you all the best. Thank you so much. Thank you.